హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి అందరం సంతోషంగానే ఉంటాం. ఒకవేళ ఎవరైనా మీతో పాటు బాధను కానీ దుఃఖాన్ని కానీ తోడు తీసుకుని వచ్చినట్లయితే అవి కొంచెం బయట దేబెట్స్ వచ్చేయండి. సంతోషంగా ఉన్నారా అక్క? ప్రైజ్ గాడ్. మీరు సిస్టర్ హ్యాపీగా ఉన్నారా? ఓ వండర్ఫుల్. హ్యాపీగా ఉంటే దానికి సూచన ఏంటి, నిదర్శన ఏంటి? ముఖం మీద చిరునవ్వు. చిరునవ్వు లేకపోతే సంతోషంగా లేనట్లు. ఇంకెలాగున్నారు తర్వాత సంగతి, సంతోషంగా లేనట్లు కదా ఆంటీ, కస్తూరి ఆంటీ కదండి. సంతోషంగా ఉన్నారు కనుక నాతో పాటు కలిసి పాటల పుస్తకం 198వ పాట పాడుకుందాం. అందరికీ వచ్చిన పాట, పాత పాట ఇది గనుక ఏకవేస్తూ నాతో పాటు పాడాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. బిగ్గరగా పడదామా. ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద నిరీక్షణ నుంచి స్తుతించాలి? దేవుని యందు నిరీక్షణ నుంచి స్తుతించు నా ప్రాణమా. మనం చాలామందిని ఎవరైనా మెయిల్ చేస్తున్నారనుకోండి, ఎవరి దగ్గర నుంచి ఏమైనా కావాలనుకోండి, లేదంటే మన ఆయన దగ్గర నుంచి మనకి ఏమైనా కావాలంటే ముందు ఆయన్ని ఏం చేస్తాం? మంచి చేసుకుంటాం కదా. చాలామంది కాఫీ ఎప్పుడు సరిగ్గా చేయలేదు, ఆ రోజు చక్కగా స్ట్రాంగ్ కాఫీ ఇస్తాం. ఆయనకి ఇష్టమైన కూరలు వండి పెడతాం, ఆయనకి నచ్చినట్లు తయారవుతాం కదా. మనకు కావాల్సింది పొందుకోవడానికి ఏం చేస్తాం? ఆయన మంచి చేసుకోవడానికి చేస్తాం. కానీ అలా కాదు. యేసయ్యని ఆయన యందు నిరీక్షణ నుంచి ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలంట.
ఈ పాట మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి మీ అంతకు మీరు ధ్యానం చేసుకుంటూ పాడుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ అపాయం రాకుండా, శత్రువులు విరోధులు నీ మీదకి రాకుండా, ప్రతి దాంట్లోని అన్ని విషయంలో తల్లి మర్చిన తండ్రి మర్చిన దేవుని వాక్యం చదువుతుంటూ మనం చాలా సంతోషిస్తాం కదా. అలాగే దేవుని పాటలు పాడుతూ కూడా ఆయన ఆరాధిస్తూ ఒంటరిగా ఉంటాడు. ఒక పాటల పుస్తకం తీసుకొని పాడుకోండి. మీకు వచ్చిన పాటలన్నీ పాడుకొని ఆయన స్తుతించండి. ఒక్కరి కూర్చొని పాడుకోండి. అప్పుడు ఎవరు మీరు ఎలా పాడినా, ఏ స్కేల్లో పాడినా, ఏ పిచ్లో పాడినా, ఏ టెంపోలో పాడినా ఎవరు ఏమీ అనరు మిమ్మల్ని కదా. మీకు నచ్చినట్లు, ఒకటే దేవునికి నచ్చినట్లు, ఆయన ఆకర్షించినట్లు పాటలు పాడుకోండి. అద్భుతంగా ఉంటుంది. దేవుని సన్నిధి దిగి వస్తుంది, ఆయన అభిషేకం దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ నిండిన వారైతే భాషల్లో మాట్లాడుతూ ఆయన స్తుతిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చాలాసార్లు చేస్తుంటాను ఆ పని. పాటల పుస్తకం తీసుకొని లేదా నాకు వచ్చిన పాటలన్నీ కూర్చొని ఒక్కదాన్ని పాడుకుంటూ ఉంటాను. ఆయన సన్నిధి దిగి వస్తుంటుంది. దేవుని భాషల్లో ఆయన స్తుతిస్తుంటాను. ఆయన అది అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉంటే ఎల్లప్పుడూ అది వండర్ఫుల్గా ఉంటుంది. ఎవరు ఇంకా అది వర్ణాతీతం, వర్ణించలేమట. అద్భుతంగా ఉంటుంది కదా. అలాగే పాటల పుస్తకం నుంచి 73వ పాట అందరం కలిసి 72వ పాట. ఆయన ప్రేమ చాలా మధురంగా ఉంటుందంట. ఆయన ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుందంట. తేనె అంటే ఎవరికి ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. తేనె కంటే ఎక్స్పైరీ డేట్ ఉండదంట. మెడిసిన్కి తర్వాత దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ ఇది కొన్ని రోజులు పనిచేస్తే ఆ తర్వాత పనిచేయదా అని ఉంటుంది. ట్యాబ్లెట్స్ మీద, క్రీమ్స్, కాస్మెటిక్స్ మీద, ప్రతి దాని మీద కొన్ని రోజుల వరకే దానికి టైం ఉంటుంది. సీరియస్గా చూస్తున్నారు, మీకు తెలియదేమో ఎక్స్పైరీ డేట్ అంటే, తెలుసు కదా. అలాగే తేనె కంటే ఎక్స్పైరీ డేట్ ఉండదంట. అది ఎప్పుడైనా ఎన్నాలైనా తేనె వాడుకోవచ్చంట. చాలా మధురంగా ఉంటుందంట. అలాగే తేనె ఎంత మధురంగా ఉన్నా, ఎంత ఎక్స్పైరీ డేట్ లేకపోయినా దేవుని ప్రేమ అంటే దానికి మించి ఉంటుందంట. ఇంకా అద్భుతంగా ఉంటుందంట. అది ఎన్నటికి అది తరిగిపోదంట, లేదంటే మనల్ని విడిచి వెళ్ళిపోదంట. అద్భుతంగా ఉంటుందంట యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమను వర్ణిస్తూ అందరం కలిసి ఈ పాట కలిసి పాడుకుందాం. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి. నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి. నన్ను క్షమించిన ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు. అందరం కలిసి పాడదామా? నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి, కృంగిన స్థితిలో నేను
ఆత్మతో లేపితివి, నీదు ఆత్మతో నింపితివి, బంధకములను త్రుంచితివి, నీదు ఆత్మతో నిలిపితివి, బంధకములను త్రుంచితివి. నన్ను బలపరచిన ప్రేమ, నన్ను బలపరచిన ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు. అందరం కలిసి పాడదామా? బిగ్గరిగా బిగ్గరిగా ఆయన ప్రేమను వర్ణిస్తూ మరొకసారి. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు లేరు ప్రభు. నన్ను అందరూ విడనాడినా నీ కౌగిటిలో చేర్చితివి, నన్ను అందరూ విడనాడినా నీ కౌగిటిలో చేర్చితివి, నీదు రక్షణనిచ్చితివి, తండ్రి దరికి చేర్చితివి, నీదు రక్షణనిచ్చితివి, తండ్రి దరికి చేర్చితివి. నన్ను ఎడబాయని ప్రేమ, నన్ను ఎడబాయని ప్రేమ, నీ ప్రేమ ఎంతో. బిగ్గరగా పాడదాం. హల్లెలూయా. అవును యేసయ్యా, సాటి లేరు నాయన. మరొకసారి పాడదామా? నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమై ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. 136వ కీర్తన. ఒకటి నుంచి 10 వచనములు చదువుకుందాము. సామ్ 136, 1 to 10 వర్సెస్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రు నక్షత్రములు చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. అందరం చదివాం కదా కీర్తనలు. అందులో ఏముంది? కృప కొరకే ఉంది కదా. ఆయన కృపచేత మనల్ని రక్షించి ఉన్నాడు కదా. ఆయన మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ముట్టిన దేవుడు, ఆయన మనల్ని హెచ్చించిన దేవుడు, ఎదిగించిన దేవుడు. అంత కేవలం ఆయన కృప వల్లే. గ్రేస్, కృప, దయా, కృప, ఆయన కృప. మనం అర్హులం కానిది మనకి అందించేది కృప. మనం అర్హత లేని వారము ఆ స్థితికి మనల్ని తీసుకెళ్ళింది ఆయన కృప. కృపకున్న క్వాలిటీస్ అవి. మనకు అర్హత లేదు, మనకు పనిష్మెంట్ రావాలి, శిక్ష విధింపబడాలి. మనం చేసిన పాపములకు, మనం ఆలోచించిన ఆలోచనలకు, తలంపులకు
శిక్ష రావాల్సింది, ఆయన కృప వల్ల మనల్ని రక్షించున్నాడు కనుక ఆయన కృప కొరకు వర్ణిస్తూ, ఆయన కృప కొరకు స్తుతిస్తూ, ఆయన్ని వందనాలు చెబుతూ ఒక్కసారి ఆయన నామమున మనసారా మన జీవితంలో, ఇక్కడున్న వారందరి జీవితంలో యేసయ్య లేకపోతే, ఆయన కృప లేకపోతే మన పరిస్థితి ఎలాగుండవారమై ఉండవును, ఎలాగుందుమో, ఏ స్థితిలో ఉందుమో, మన చుట్టూ పరిస్థితులు ఎలాగున్నావు, మన ఇంటి వారు, మన బంధుమిత్రులు, స్నేహితులు కదా. ఆయన కృపచేత మనల్ని రక్షించి, ఆయన కృపచేత అర్హత లేని వారము ఒంటరిగా ఏడ్చినప్పుడు, బిగ్గరగా కేక పెట్టినప్పుడు ఆయన కృపతో మనల్ని కనికరిస్తున్నాడు కదా. ఆయన కృపతో మనల్ని దరిచేర్చుకుంటున్నాడు కదా. ఆయన కృపతో మనల్ని తిరిగి లేవనెత్తుతున్నాడు కదా. తిరిగి మన జీవితాన్ని కడుతున్నాడు కదా. ఊహించని రీతిలో మనల్ని ఆయన కృపతో మనల్ని లేవనెత్తుతున్నాడు కదా. ఒకసారి ఏమీ ఆలోచించకుండా, దేనికోసము మీ తలంపుల్లో ఉంచకుండా, కేవలము యేసయ్య మన పట్ల చూపిస్తున్న కృపను హల్లెలూయా హల్లెలూయా నోరు తెరిచి ఆయన స్తుతించగలరా? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పగలరా? వందనాలు యేసయ్యా అని చెప్పగలరా? యేసయ్యా మీరు లేకపోతే నా జీవితం ఏమై ఉండేదో, మీరు నా జీవితంలో లేకపోతే నేను ఏ స్థితిలో ఉండేదాన్నో, నన్ను కరుణించినందుకు, నన్ను మీద మీ కృప చూపించినందుకు, మీ వాత్సల్యము చూపించినందుకు ప్రభా 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 మీకు వందనాలు అని చెప్పుకుంటున్నాను ప్రభా. మనస్ఫూర్తిగా మీకు వందనాలు చెప్పుకుంటున్నాను నాయన. మనసారా నాయన మీకు వందనాలు అని చెప్పుకుంటున్నాను ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి, హృదయంలో నుంచి నువ్వు ఆయనతో మాట్లాడగలవా? నోటి నుంచి కాకుండా హృదయంలో నుంచి ఆయన్ని పిలవగలవా? వందనాలని చెప్పగలవా? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపో, కానీ నోటి నుంచి పిలవద్దు ప్రియ సహోదరి. నోటి నుంచి ఆయన స్తుతించదు. నీ మనసారా, నీ ఆత్మతో, సత్యముతో ఆయన స్తుతించగలవా? ఆయన వెంటనే పలికే దేవుడు అంట ఆయన. యేసయ్య వెంటనే పలికే దేవుడు ఆయన. ప్రియ సహోదరి, నువ్వు పిలవగానే నీ బిడ్డలు పలకపోవచ్చు, నువ్వు పిలవగానే నీ భర్త పలకపోవచ్చు, నిన్ను వంటి ఇష్టము నా ఇష్టం లేకపోయినా పలకపోవచ్చు, కానీ యేసయ్య నా తల్లి లేదంటే అమ్మా ఏం కావాలమ్మా అని పలకరించే దేవుడు ఆయన. అద్భుతములు చేసే దేవుడు ఆయన మన జీవితంలో. అలాంటి దేవుణ్ణి స్తుతించుకున్న మౌనంగా ఎలాగుండగలము? హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభువా. నిజమే నాయనా, మీరు నా జీవితంలో లేనట్లయితే నాయనా నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో, ఎక్కడుండేదాన్నో ప్రభువా. మీరు నా జీవితంలో లేకపోయినట్లయితే ఏ పరిస్థితిలో నేను ఉండేదాన్నో ప్రభువా. మనసు నెమ్మది లేకుండా చితికిన బ్రతుకుతో ఉందునేమో ప్రభువా. నాయనా మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఇక్కడున్న మరో అందరం నోరులు తెచ్చి ఆయన స్తుతిద్దామా? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపోండి, కానీ ఆయన నామం స్తుతించండి. ఎవరు కళ్ళు తెరిచి చూడవద్దు. కళ్ళు మూసుకొని మీ నోరులు తెరచి ఆయన కృపకు వందనాలు చెప్పుదాం. ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమకు వందనాలు చెప్పుదాం. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేని నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా.
నే జీవించినది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, పిక్కిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేనయ్యా. నీ కృపయే కావలెను లార్డ్, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, బిగ్గరగా నీ కృపయే నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప, నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేను లేనయ్యా. నీ కృపయే కావాలని, ఎస్ లార్డ్, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనే. మరొకసారి పాడదామా? నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. మరొకసారి పాడదామా? బిగ్గరగా ఆయన స్తుతిద్దామా? ఆయన కృప లేకుండా మనం ఏమీ లేము ప్రియ సహోదరులు. నేనేమీ లేనయ్యా. పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే.
నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే. బిగ్గరగా చెప్తామా? బిగ్గరగా బిగ్గరగా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నేనేమీ లేనయ్యా యేసయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఆయన నామమును మరొకసారి చప్పట్లు కొడుతూ ఆయన నామమును ఒక్కసారి స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఎలాగుండేది కదా మనం బిగ్గరగా ఏడ్చేటప్పుడు మనల్ని ఓదార్చిన ప్రేమ అయింది. మనకి ఇది రాదు, ఇది మేము చేయలేము, అక్కడ నిలబడి మేము మాట్లాడలేము, అక్కడ నిలబడి మేము పాడలేము, అక్కడ నిలబడి మేము నడిపించలేము అనుకున్నప్పుడు ఆయన కృప, ఆయన కృప ఆవరిస్తుందంట. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, ఈ లోకమే మనల్ని వెలివేసినప్పుడు ఆయన మన వైపు చూసి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృపతో ఆయన మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటారు. అంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. రిషికుదరా బాబా 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 బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. మీకు వందనాలు చెప్పుతున్నాము ప్రభా. ఏమిచ్చి మీరు రుణము తీర్చుకోగలము ప్రభా? ఏమిచ్చి నాయన మీరు రుణము తీర్చుకోగలము ప్రభా? నాయన మీ కొరకు నమ్మకముగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారుమైనను, ఏమి ఎదుర్కొంటున్న వారుమైనను, మాకు శక్తికి మించిన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభువా మీ కొరకు నమ్మకముగా, మీ కొరకు యథార్థంగా బ్రతుకుటకు ఆయన కృప చూపించమని వేడుకొచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యనున్నది ప్రియ సహోదరులారా. ఆయన బలమైన సన్నిధి మన మధ్యనున్నది. ఎవరు కళ్ళు తెరిచి చూడకుండా ఆయన నామమును మాత్రమే స్తుతించగలరా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నామంలో విడుదల ఉన్నదో ఆ నామమే యేసు నామం. ఈ నామంలో నెమ్మది ఉన్నదో ఆ నామమే యేసు నామం. యేసు నామము, యేసు నామం, యేసు నామము, యేసు నామం, యేసు నామము, యేసు నామం విజయం. యేసు నామము, యేసు నామం. ఓ గ్లోరీ. నామము యేసు నామం విజయం. ఏ నామంలో స్వస్థత ఉన్నదో ఆ నామమే యేసు నామం. ఏ నామంలో స్వస్థత ఉన్నదో ఆ నామమే యేసు నామం. నిషందారందార నిషందార
విజయం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం విజయం మరొకసారి పాడదామా యేసు నామం 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 విజయం ఏ నామంలో నెమ్మది ఉన్నదో ఆ నామమే యేసు నామం గ్లోరీ ఏ నామంలో విడుదల ఉన్నదో ఆ నామమే యేసు నామం 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 విజయం గ్లోరీ షందరాందరారా రిషందరారాందరారా రిషందరారాందరారా విజయం రిషందరారిందరారా రిబారిందరా రిషందరా రిషందరారిందరారా రిషందరారిందరారా విజయం యేసు నామం 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 విజయం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం విజయం ఆమేన్ హల్లెలూయా 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 యేసు నామముకు జయం 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 హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ బాబా 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 రిషికుదర్రా బాబా 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 హల్లెలూయా 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 యేసు నామములో విడుదల యేసు నామములో స్వస్థత యేసు నామములో నెమ్మది యేసు నామములో సమాధానం యేసు నామములో అనారోగ్యం అంతా పోవును గాక ఆమేన్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ నామమునకు ఘనతనిస్తున్నావు ఏ నామమునకు నీ జీవితంలో హెచ్చవులాగా చూసుకుంటున్నావు భర్త నీ బిడ్డలా నీ బంధువులా నీ స్నేహితులా లేదంటే నీకు నువ్వా దేన్ని యేసు నామములో మాత్రమే విడుదలుంది యేసు నామములో మాత్రమే స్వస్థత ఉంది యేసు నామములో మాత్రమే నెమ్మది ఉన్నది సమాధానం ఉన్నది ప్రతి అంధకారం యేసు నామములో మాత్రమే తొలగిపోనే గాక గ్లోరీ షికుదర్రా బాబా బాబా హల్లెలూయా హల్లెలూయా బలమైన సన్నిధి ఆయన ఒక సన్నిధి మన మధ్య ఉన్నది ప్రియ సహోదరి నువ్వేమనుకున్నావు నాకు తెలీదు నీ హృదయంలో ఏం పెట్టుకుని ఇక్కడ నిలబడావో నాకు తెలీదు బట్ గాడ్ is going to heal you but God is going to deliver you oh God is going to lift you bless you honor you oh Jesus rishikudarra baba rishikudarra baba ribaba rishikudarra baba ఆయన శీఘ్రముగానే ఆయన పని చేయడానికి ఇష్టపడుతున్నాడు శీఘ్రముగా నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు శీఘ్రముగా నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు తిరిగి నేను మళ్ళీ నీకు పూర్వ స్థితి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నువ్వు తిరిగి దేవుని దగ్గరకు ఉంటావా ఆయన నామమును మాత్రమే పూజిస్తావా ఆయన నామమును మాత్రమే నీ జీవితంలో గణపరుస్తావా ఆయన నామమును మాత్రమే నీ గృహంలో హెచ్చిస్తావా హల్లెలూయా రిషికుదర్రా బాబా
పరిశుద్ర మీ కొందనాలు, మా యేసయ్య మీ కొందనాలు, మా తండ్రి మీ కొందనాలు. అల్పులమైన మమ్ములను నాయన బలహీన గట్టులమైన మమ్ములను మీరు కనికరిస్తున్నారు మీ కొందనాలు. మీ ప్రేమ చూపిస్తున్నారు మీ కొందనాలు. మీ కృపను చూపిస్తున్నారు మీ కొందనాలు. నమ్మకముగా ప్రభా, యథార్థముగా నాయన ఈ ఆఖరి దినాల్లో ప్రభా, నాయన ఆఖరి దినాల్లో ప్రభా, క్రైస్తవుల మీద దాడి చేసే దినాల్లో మేము ఉంటుండగా ప్రభా, మా నడుములను బిగించుకొని, మా పాదరక్షములు ధరించుకొని, మా చేతితో నీ వాక్యమని ఖడ్గమును పట్టుకొని, నాయన ఇంకొక చేతితో మీ డాలును పట్టుకొని ముందుకు దూసుకెళ్ళే సైనికులముగా ప్రభా, ఓ బలమైన సైనికులు ప్రభా, నాయన చేసం స్త్రీలముగా మేము తయారట్టక మీ కృప చూపించబడి వేడుకొచ్చినాం ప్రభా. మేము సిద్ధముగా ఉన్నాము ప్రభా, మేము సిద్ధముగా ఉన్నాము నాయన. మమ్మల్ని వాడుకోమని వేడుకొచ్చినాం, మమ్మల్ని సిద్ధపరచబడి వేడుకొచ్చినాం నాయన. మమ్మల్ని నానే ఈ భూప్రపంచానికి పంపించబడి వేడుకొచ్చినాం ప్రభా. నాయన నీ కొరకు నిలబట్టకు ఎలాంటి పరిస్థితి అయినా నాయన ఎదురుగా నాయన విరోధి ఎంత కఠినంగా వచ్చినా ప్రభా, భయపడక ప్రభా ముందుకు సాగిపోయేవారుగా, భయపడక ప్రభా ముందుకు దూసుకెళ్ళిపోయేవారుగా ప్రభా ఈ జయసమూహమైనటకు మీ కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా నాయన, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభువా నాయన. నిన్ను నాయన దేవుడిగా కలిగిన మేము ధన్యులను మరొకసారి మేము ఒప్పుకొని ప్రభువా, నీ ప్రేమను బట్టి, నీ రక్షణను బట్టి నాయన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కొద్ది సమయం ప్రభువా నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. మాట్లాడే దేవుడు, వాక్యమైన దేవుడు ప్రభువా, నీ సమీపించి మేము ఆలకించులాగిన మా చెవులు తెరవజేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి మీరు వాడుకోమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ మాట, 37వ వచనము. ఎస్ అక్క. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైన నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొని. 22వ అధ్యాయము మత్తయి సువార్త 36, 37 చదువుతాము. 22, 36, 37 చెప్పండి అక్క. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అన్న రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చాలక్క. ఇక్కడ యేసయ్య మాట్లాడుచు ఏం చెప్తున్నారంటే, మొత్తం ధర్మశాస్త్రం ఉన్న అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, కానీ వాటన్నిటికన్నా ఏంటంట ఫైనల్గా ఏంటంటే నూతన నిబంధనకు వచ్చేసరికి ఈ 2 ఆజ్ఞలు మాత్రమే అవి ఉన్నాయి అని చెప్పి ఏం చెప్తారంట, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను కదండి. ఎవరంట నీ దేవుడు? నీ ప్రభు. దేవుడికి ప్రభువుకి తేడా ఏంటంటే, ప్రభు అంటే మనని పరిపాలించేవాడు. మన హృదయంలో మన జీవితం ఎవరికైతే ఆధిపత్యం ఇచ్చామో, మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన అంతటి మీద ఎవరికైతే అధికారం ఇస్తామో వారినే ప్రభు అంటారు. కింగ్ అంటే సమ్మన్ హూ రూల్స్. అంటే నీ దేవుడు ఏమవ్వాలంట, మన ప్రభు అయినప్పుడు అప్పుడు ఆయన్ని ఏం చేయాలంట, మనము ప్రేమింపవలాలి. ఎట్లాగంట, పూర్ణ అంట సక్కం 10%, 20%, 30% కాదంట, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతోనే ఆయన్ని ప్రేమించాలి. సరే, అయితే ఫస్ట్ దానికే మనం చాలా కష్టం కదా, చాలా సార్లు అట్లా మనం చేయలేం క్రైస్తవులుగా. మరి స్త్రీలుగా అయితే చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఆ స్థానాన్ని చాలాసార్లు భర్తీ చేసేస్తూ ఉంటాం. మార్టిన్ లూథర్ అనే ప్రొటెస్టెంట్ రిఫార్మిస్ట్ ఏమంటాడంటే, సంఘ సంస్కర్త ప్రొటెస్టెంట్ అంటే ఆ రోజుల్లోని ఏమంటాడంట, నా హృదయం తలుపు ఎవరైనా తట్టినట్లయితే
ముందు ఎవరు జవాబు ఇచ్చారంట, ముందు మార్టిన్ లూథర్ అని ఎవరైనా తట్టి ఎవరున్నారు నీ హృదయంలో అని అంటే మార్టిన్ లూథర్ ఉన్నారని నన్ను అనేవారంట. ఇప్పుడైతే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎవరు సమాధానం ఇస్తారంట, ప్రభు నేను నీ హృదయంలో ఉన్నానని ఆయన సమాధానం చెప్తూ ఆయన చెప్పారనమాట. అంటే ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో చదువుకున్నాం కదా మత్తయి సువార్తలోని. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రేమ ఎటువంటిదే ఉండాలంట, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఇంకొక దగ్గర ఎట్లాగుంటుందంటే, ఇంకొక సువార్తలో ఏంటంటే, వారిని ఎవరంటే నాకంటే ఎక్కువగా వారిని ప్రేమించకూడదు, నిన్ను సైతం నిన్ను నీవు ద్వేషించుకొని నన్ను వెంబడించాలి. ఇది ఆయన శిష్యులకి చెప్తూ, మొదట క్రైస్తవులని పిలవలేదు కానీ విశ్వాసులుగా దేవుడు చెయ్యాలనుకోలేదు కానీ ఆయన చెప్తూ ఉంటారు కదా, ఏంటంటే మీరు సర్వలోకంలోకి వెళ్ళి ఎవరిని విశ్వాసాలు చేయండి, లేదంటే కాపర్లకి ఫ్యాన్స్ చేయండి, లేదంటే వారిని ఆరాధించే వారిగా చేయమని అనలేదు. కానీ యేసయ్య మనల్ని కోరుతూ మన దగ్గర నుంచి ఏంటి ఆశిస్తున్నారంట, మీరు శిష్యులుగా చేయాలి. దేవుడు కోరుకునేది మంది విశ్వాసులు కాదు కానీ మన దగ్గర నుంచి శిష్యరికము ఆయన కోరుతాం. మనం ఆయన శిష్యులుగా ఉంటారు. శిష్యులు అంటే ఒకరిని ఇమిటేట్ చేసినాను, ఒకరిని అనుకరించేవారు. మనకెవరంటే మనకు అనుకరణ ఎవరు, మన జీవన శైలికి లేదంటే మన మాటకి మన పద్ధతులు అన్నిటికీ ఎవరు, యేసయ్య. అంటే మనం ఇంకా స్టూడెంట్సే, మనం ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. మనం ప్రభు అడుగుజాడలో నడగడానికి ప్రయాసపడుతూ మన నడకను సరిదిద్దు చేసుకుంటూ ఈ లోకంలో మనము ప్రయాణిస్తూనే ఉన్నాం. అంటే నేను ద్వేషించమని చెప్పడానికి ఏంటంటే, ప్రేమించే దేవుడు ద్వేషించమని ఎక్కడైనా చెప్తాడా? నీ శత్రువుల సైతము మనల్ని ప్రేమించమని చెప్పే దేవుడు కదా, వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పే దేవుడు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంట, ఒక సమయం వచ్చినప్పుడు నీ తల్లా, నీ తండ్రా, నీ భర్త, నీ బిడ్డలా, లేదంటే ఇంకొక వస్తువా, నీ అలవాట, ఏదైనా అది ఆ సంయుజ్జి వచ్చినప్పుడు, ఒక క్లాష్ వచ్చినప్పుడు ఏం చేయాలంట, నీవు ఏ సంబంధం అయితే ప్రభువు వలన కలిగి ఉన్నదో, ఎప్పుడంట ప్రభుతో సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందంట, మనం మన పాపంలో యేసు రక్తంలో కడుక్కొని ఆయన హృదయంలో ఆహ్వానించి మన జీవితాన్ని ఆయన ఆధిపత్యంలోకి మనం వచ్చిన తర్వాత ఒక సంబంధం ఏర్పడుతుంది, ఆయనతో ఒక రిలేషన్ వస్తుంది. ఆ వ్యక్తిగత సంబంధం ఏం చేయాలంట, ఇప్పుడు దాన్ని వేరే ఉన్న సంబంధాలు, ఇహలోపకు సంబంధాలు అన్నిటికన్నా ఒకసారి ఎప్పుడన్నా క్లాష్ వచ్చినట్లయితే ఇప్పుడు దాన్ని పైన పెట్టాలి. అండ్ దాని కొరకు మనము యేసు కొరకు, ప్రభు కొరకు ఎప్పుడన్నా నీకు తండ్రి కావాలా, తల్లి కావాలా, భార్య, భర్త ఏదైనప్పుడు వచ్చినప్పుడు, లేదంటే ప్రభు కావాలా అని మన ఎవరన్నా నిలదీసినప్పుడు, రానున్న దినాలన్నీ క్రైస్తవులకి చాలా కష్టమైన దినాలే వస్తూనే ఉంటాయి. మనము అంతకన్నా మించి మనము మన వాక్యానుసారంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓ దినాల మన విశ్వాసానికి నిగ్గు తేల్చే దినాలు వస్తూనే ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితుల్లోని ఎప్పుడు మనం ప్రభు కావాలి, లేదు ఈ లోకం కావాలి, లేదంటే ప్రభు కన్నా మించినవి మనం ప్రేమించేవి ఏవన్నా మనకు ఆ సంబంధాలన్నిటినీ కాదు. కానీ అప్పుడు ఏం చేయాలంట, వాళ్ళని ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే, ప్రభు కన్నా మించి ఎవరిని ప్రేమించకూడదు, ప్రభువుకు మించిన సంబంధం, ఇహలోక సంబంధము మనకి ఏమీ ఉండకూడదు ఈ లోకంలోని అని చెప్పానమాట. అంటే మన అత్యధికమైన మన మొదటి ప్రేమ, మొదటిది అనేది అది చాలా విలువైనది, చాలా మన ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ మొదటి ప్రేమను ఏం చేయాలంట, మన ప్రభువుని, మన రక్షకుడుకు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యకే దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ మాట చూడండి. ఆయన అద్వితీయుడు, 6 పైనుంచి చదవండి అక్క. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎందుకంట మనము అనేకమైన ప్రేమలతోనే ఆయన ప్రేమను మనం కంపేర్ చేయలేమంటే, ఆయన అద్వితీయుడు. ఇంకేటక్క ఉంది, అద్వితీయుడు అంట. హీఈస్ అన్కంపారబుల్ టు అదర్స్ కదా. ఈ లోకంలోని అనేక మంది దేవుళ్ళైన వారిని ఈ లోకంలోని దుష్టులను శిక్షించడానికి, లేదంటే వారు చేసిన పాపాలని శిక్షించడానికి అయితే ఈ లోకానికి వచ్చి ఉన్నారేమో అని వాళ్ళ పురాణాలు, వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. కానీ మన దేవుడైతే మనని శిక్షించడానికి కాదు, కానీ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన నరకం నుంచి, పాపం నుంచి ఆయన మాత్రమే వెల చెల్లించి మనని
రక్షించడానికి ఆయన మన కొరకు ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. అసలు ప్రేమ అంటే ప్రేమను చూపి యేసయ్యని కంపేర్ చేయడం కాదు, కానీ ఆయనే ప్రేమ ఏమై ఉన్నాడో ఆయన మనకు వ్యక్తపరిచాడు కదండి. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 8వ మాటలోని 7వ మాట నుంచి చదవండి అక్క ఒకసారి. చాలక్క అంటే చూసారా ఇక్కడ ఎందుకు విశేషమంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి ఉంది అని అడిగినప్పుడు నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. ఎవరినైనా మనం ప్రశ్నించేసి వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ యువర్ జీసస్ అని అంటే లెంట్ డేస్ 40 రోజులు ఏదో ఆచారపూర్వకంగా వెళ్ళిపోవడం కాదు, కానీ మన జీవితాల్లో మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు ఎరగకపోతే అదంతా భక్తంతా వ్యర్థమే. ఎందుకు సో స్పెషల్ అబౌట్ గాడ్ అంటే ఇక్కడ ఉంది కదా ఒక మాట, నీతిమంతుని సహితము ఒకటి చనిపోవడం చాలా అరుదంట. నీతిమంతుడికి ఎవడైనా చనిపోతే అది చాలా కష్టం, ఎక్కడో సమ్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్ అక్కడ ఉంటుంది. కానీ కింద ఏంటంటే ఒక మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయడానికి తెగించి ఉండవచ్చు, కానీ ఇంకను ఎప్పుడు మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు అంటే పైన ఒకటి ఉంటుంది 6వ మాటలో, మనం ఇంకను భక్తిహీనులమై ఉన్నప్పుడు, ఇంకను పాపులమై ఉన్నప్పుడు, ఇంకను మనము ఆయనకి శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడంట. మనలోని ఏ నీతి ఏ మంచి లేదు, అది మనం గ్రహించాలి. ఇది నాన్న ఏదో దేవుని ప్రేమను మనం ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన మన ఎందుకు ప్రేమిస్తున్నా, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించుచున్న పాటలు ఏంటంటే అర్థం ఏంటంటే ఎందుకు ప్రేమిస్తున్నాడు అని మనకే తెలియదు. ఎందుకంటే మనలోని కొంచెమైనా లేదంట. మన స్వభావం ప్రేమించే స్వభావం కాదు, పగ తీర్చుకునే స్వభావం. మన స్వభావము మాటకి మాట, చెంపకి చెంప, చెయ్యికి చెయ్యి, అటువంటి స్వభావం కలిగిన మానవుల కొరకు, శరీరానుసారమైన ఈ మానవుల కొరకు యేసయ్య తను ప్రాణం పెట్టాడు. నేను ప్రేమించానని అన్నాడు. ప్రాణం పెట్టిన తర్వాత ఈ ప్రేమను ఏంటంట మాటతోని నాలుకతో చేయకూడదంట, క్రియల ద్వారా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అని చెప్పడం కాదు, కానీ ఆయన క్రియారూపకంగా ఆయన మన కొరకు బలిగా సిలువలో మరణించాడు. ప్రేమ ఎట్టిదై ఉన్నదో ఆయన ద్వారా ఆయన ఏం చేశాడంట మనకు తెలియపరిచాడంట. చూడండి, 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రేమ ఎట్టిదై ఉన్నదో దీని మూలంగా మేము తెలుసుకొని ఉన్నామని ఉంటుంది. చూడండి 1 యోహాను పత్రిక 4:7 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించడం కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందమ్మా? ప్రేమ ఉందంట. అందుకే మనం ఏం చేయాలంట, మనము మన ఉన్నతమైన ప్రేమను, ద ఫస్ట్ లవ్ కదా, మొదటి ప్రేమను ఎవరికి ఇవ్వాలంట? మన యేసయ్యకే చెందాలంట. హీ డిమాండ్స్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుడు ఏంటంటే రోషం గల దేవుడు కదా. దేవుడు ఏం చేస్తున్నాడంట, మన నుంచి డిమాండ్ చేస్తున్నాడు. అది ఆజ్ఞ కాదు, నువ్వు ప్రేమిస్తే ప్రేమించు లేదంటే లేదు అని అనట్లేదంట. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే యూ హ్యావ్ టు కదా, మనము దేవుణ్ణి మొదటిగా ప్రేమించాలి. అబ్రహాము ప్రేమించుకున్నప్పుడు ఏంటంటే అడుగుతాడు కదా, అబ్రహాంకి 70 సంవత్సరాలు దేవుడు పిలుచుకున్న తర్వాత నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తానని చెప్పి ఇస్తానని చెప్పి 25 సంవత్సరాలు వెయిట్ చేసి కదా ఇచ్చిన తర్వాత ఆ తర్వాత దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. అబ్రహాంని ఏమని అంటూ ఉంటాడంట, నువ్వు ప్రేమించిన నీ ఒక్కగానై ఉన్న కదా. అబ్రహాం సంతానం ఎంతమంది ఉంటారమ్మా? ఇష్మాయేలు, దాని తర్వాత ఇస్సాకు, దాని తర్వాత కెతూరాకు పుట్టినవారు 6 ఉంటారు. కానీ 8 మంది సంతానంలో నీ దేవుడికి తెలుసు ఎవరిని అడగాలో. ఎవరిని అడిగితే మన విశ్వాసము ఎక్కడ నిగ్గు తేలుతుంది అనేది. అందుకే అబ్రహాంని ఏంటంటే మామూలుగా ఊరికే అన్నది విశ్వాసంకి తండ్రి అని చెప్పి, అప్పటి వరకు ఇస్తానని చెప్పి ఆశ చూపించి ఇచ్చిన కుమారుడిని ఏమంటూ ఉంటాడంటే ఇప్పుడంతా అబ్రహాం ప్రపంచం అంతా అంత అల్లారు ముద్దుగా కదా. ముందు
చెప్పకపోకుండా ఏదైనా వాగ్దానం చేయకుండా ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనం పెద్దగా దానికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కానీ ఆకాశ నక్షత్రాలు చూపి, ఇసుక రేణువులు చూపించి అంత విస్తారంగా ఉంటారు, అంతగా నేను వారిని నామం గొప్ప చేస్తాను, నీకు ఇంతమంది కుమారులు ఉంటారని ఆశ చూపి 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 దేవుడు ఏం చేశాడంట, ఇప్పుడు ఫైనల్గా దేవుడు ఎక్కడ టెస్ట్ చేస్తున్నాడంట, నీ ఒక్కగా ఆయన ఉన్న తర్వాత కదా, ఇస్సాక్ ద్వారా వచ్చిందే అబ్రహాం సంతానం అని చెప్పి దేవుడు నిర్ధారిస్తాడనమాట. ఆ తర్వాత ఏమంటే ఒక్కగానై ఉన్నా ఏంటంట, నీవు ప్రేమించుచున్నా అని చెప్పి అడిగినప్పుడు అబ్రహాము ఆ దినాన తండ్రి మనసు ఎట్లా ఉండదేమో కాదు, కానీ అక్కడ మళ్ళీ ప్రశ్నలు వేయలేదు, సంశయాలు వేయలేదు, షారాతోని అడగలేదు. బిడ్డలకి కాదు, చిన్న దెబ్బ తగిలినా, చిన్న ప్రమాదం జరిగినా, ఏదైనప్పటికీ వారి కష్టంలో ఉంటే మన హృదయం ఎట్లాగమ్మా, అప్పుడు కానీ మన హార్ట్ బీట్గా పల్స్ కానీ చూస్తే పేలిపోతాయి అవన్నీను కదా. అటువంటిగా ఉంటే అబ్రహాము ఎట్లాగెళ్తూ ఉంటాడు, బిడ్డను పట్టుకుంటూ దాని తర్వాత అసలు ఏమి ఒక డిలే కూడా చేయడు. తెల్లవారుజామునే లేదు, దేవుడు రాత్రి మాట్లాడితే వేకువజామునే లేచి కట్టెలతోని ఇస్సాకుతోని పనివారితోనే బయలుదేరుతూ ఉంటాడు. అసలు వాట్ అ వండర్ఫుల్ కదా, ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాంది. అంటే తన తర్వాత దేవుడు దేవుడు ఆప్ చేస్తాడు ఆ కత్తి పడకుండా కదా. కానీ అది ముందు బలి అర్పించాలంటే మొదటిగా అబ్రహాం హృదయంలోని అది జరగాలి, ఆ వధ జరగాలి కదా హృదయంలో. ఆ తర్వాత ఉంటుంది కదా, ఇక్కడ ఏంటుంది యాకోబు పత్రికలో, నీవు ఇస్సాకుని బలి అర్పించటం వలన అంటే అర్పించలేదు, కానీ దేవుని లేఖనాలు ఏం చెప్తాయి అంట, హృదయంలో ఆల్రెడీ కదా విశ్వాసం ద్వారా విధేయత చూపి అర్పించేశాడు కదా. అంటే నువ్వు నాకు కుమారుని ఇచ్చినప్పటికీ, నువ్వు ఆశ చూపి వాగ్దానం చేసి కుమారుడు వచ్చినప్పటికీ కూడా అది నీకంటే నాకు ఎక్కువ కాదు అని చెప్పి అబ్రహాము దాన్ని బట్టి రుజువు చేసుకుంటూ ఉన్నాడు. అట్లాంటిది ఏంటంటే ఏలియా విషయంలోని ఏంటంటే తప్పిపోయాడు. అవునా కదమ్మా? ఏలి ఏం చెప్తూ ఉంటాడు, తన కుమారులు యాజకులు ఏం చేస్తే పాపం చేస్తూ ఉంటారు, మందిరంలో పాపం చేస్తున్నప్పుడు, వ్యభిచారం చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అంటూ ఉంటారు, నీవు నీ కుమారులను నాకంటే గొప్పగా చేసుకుంటూ వారు పాపం చేయకుండా నువ్వు వారిని అడ్డగించలేదు, ఏదో సముదాయించి ఏదో చిన్న మందలించావు, కానీ నువ్వు ఐఎమ్ నాట్ గ్రేటర్ దెన్ యువర్ సన్స్ కదా, నీవు నీ బిడ్డల్ని ప్రేమించిన దానికంటే నన్ను ప్రేమించలేదు కాబట్టి దాని మీద శిక్ష వస్తుంది. కానీ అబ్రహాము అట్టి విధంగా కాదు, తనకు ఒక కుమారుణ్ణి ఏంటంటే అందుకే నీతిమంతుడిగా విశ్వాసుల తండ్రిగా ఆయన తీర్పు పొంది ఉన్నాడు. ఈ దినాన మనం అనుకొని ఉండొచ్చు కదా, మనకి ఎల్కానే అంటుంటాడు హన్నాకి, నేను 10 మంది కుమారుల కంటే గొప్పవాడిని ఎక్కువవాడిని కదా. అటువంటి హస్బెండ్స్ కావాలని చాలామంది ఆశపడుతుంటారు. వివాహం చేసుకున్నవారు వివాహం చేసుకున్న తర్వాత ఎవరికన్నా కావాలి, ప్రేమించబడడానికే మనం అందరం ఇష్టపడుతూ ఉంటాం. కానీ హన్నా ఏంటంటే లేదు, మనకి భర్త మనకు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు, మనం గణపరచాలి, గౌరవించాలి, భయంతో కూడిన విధేయత చూపించాలి, కానీ భర్తను మొక్కకూడదు, పూజించకూడదు. పతి సిర్ఫ్ పతి హే, దేవుడు కాదు కదా. నిజమే, మనం సన్మానించాలి, అవన్నీ చేయాలి, కానీ భర్త స్థానము భర్తదే కదా. మనకి ఇచ్చిన బిడ్డలు కానీ, భర్త కానీ, ఆత్మావులు కానీ, కుటుంబం కానీ, ఏలోపు సంబంధం ఏవైనా స్నేహితులు కానీ, అది ఎవరు ఇచ్చారంట, దేవుడే ఇచ్చాడు కదా. మన సర్వము మన మూలము ఆయనే ఉన్నాడు కదా. మన ప్రాణం ఇచ్చినవాడు దేవుడే కదా. మనకు అన్ని సమస్తాన్ని ఇచ్చినవాడు, ఐశ్వర్యమైన ఆశీర్వాదం అన్నిటికీ ఆయన లేకుండా మనము లేము. మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన వల్లే ఉన్నాం. కాబట్టి ఆయన మర్చిపోయి ఆయన స్థానంలోని అందరినీ తేకూడదు. అది బిడ్డలైనా, భర్త అయినా, స్నేహితులైనా, అత్తమావులైనా, అది ఏ అర్థమైనా వ్యసనమైన అలవాటైనానో దేవుడికి ఇచ్చిన మన పరాకాష్ఠగా మనం ఏమి ఇవ్వాలంటే ఫస్ట్ లవ్, ద హయ్యెస్ట్ లవ్ కదంట. ఇవన్నిటికి మించి మనం మొదటగా చాలాసార్లు ఈ మాట యవనస్తులకే కదా అని అనుకునేదాన్ని కదా. ఎందుకంటే ఈ లోకంలోని వారు అనేక ప్రేమలకి వారు ఆకర్షించబడుతూ ఉంటారు. కానీ స్త్రీలమైన మనం వాళ్ళకంటే ఎక్కువగా మనం
మార్పిడి చేసేస్తుంటాం, ఎక్స్చేంజ్ చేసేస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాల్సిన స్థానానికి ఇవ్వకుండా మన బాధ్యతల వల్ల కానీ ఇంకేమన్నా వాళ్ళని కానీ దేవుడికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని మనము ఇవ్వలేకపోతుంటాం. మన ఎఫ్ఎస్సి సంఘానికి చెప్తుంటాడు, నీ మొదటి ప్రేమను కోల్పోతివి అని అంటూ ఉంటాడు కదా. అంటే ఈ దినాన్న ఏం చేద్దాం, ఆయన స్థానాన్ని ఆయనకి ఇచ్చేద్దాం. ఆయన ఏదైతే అడుగుతున్నాడో ఆయనకి దాన్ని ఇచ్చేయడానికి మనం పూర్ణ మనసుతో పూర్ణ బలంతో ఏం చేయాలంట, ఆయనకి మనము ఇచ్చేద్దాం ఉంటాం. చూడండి, ఇంకొక మాట చూసుకుందాము. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి, 2వ తిమోతి 3వ అధ్యాయము. అక్క 2 నుంచి చదవండి అక్క. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చాలక్క, ఇక్కడ ఒక మాట మనం చూసుకుందాం. ఎట్లాగంట, ఏవి మన అడ్డంకంగా ఉంటే చాలాసార్లు మనం ఇహలోకపు సంబంధాలు అనుకున్నాం కదా, అట్లాగా భర్త మిగతావన్నీ ఏ రిలేషన్ అయితే ఈ ఇహలోకపు అవన్నీ కాకుండా ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 13 చదవండి అక్క ఒకసారి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించు. వీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పారు. చాలాసార్లు అంట ఇక్కడ ఏముందంట, ధనాపేక్ష కలవారు వచ్చారమ్మా. ఇక్కడ 2వ లిస్టులోని స్వార్థప్రియుల తర్వాత 2వది ఏముందంటమ్మా, ధనాపేక్ష కలవారు, అంటే లవర్స్ ఆఫ్ మనీ. దేవునితో పోటీ పడేది ఎవరున్నారంట, ధనము సిరి అంట. రెండిటికి అంటే డబ్బు కదా. అలాగా మనం ఏం చేస్తుంటే మనతో పోటీ పడి ఏం చేస్తుంటుందంట, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏం చేస్తుంటా దేవునికి ప్రేమను దొంగిలిస్తూ ఉంటుందంట కదా. సమస్త కీడులకు మూలము పౌలు అంటాడు కంట ధనమే. మనం తెలియకుండానే ఈ లోకంలో ధనార్జనలోని పడిపోతూ ఉంటాం, ధనం సంపాదించడం. అందుకే అంచె దినాల్లో ఎట్లా ఉంటుందో, నోవాహు కాలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఉంటాయంటే ఇల్లు కట్టుకుంటాం, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం, బ్యాంకర్లోని ఏంటంటే అకౌంట్లో వేస్తూ ఉంటాం. అంటే దాని అంతటికీ ఏంటంట ధనము కావాలి. అందుకే దేవుడితో పోటీ పడుతూ ఉంటుందంట. ఒక రోజంట ఒక పేదవాడు నార్మల్గా వాడు ఏంటంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఒక 2-3 దూతలు వచ్చి వెల్కమ్ చేసి తీసుకెళ్ళిపోయాయంట హెవెన్కి. అమ్మ అంత సీరియస్గా ఉంటున్నారు, కథలు కూడా చక్కగా నవ్వుతూ వినండి అంట కదా. చక్కగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఇంటి దగ్గర బోల్డ్ అంటే కదా, ఇక్కడ మనం కూర్చున్నట్టే ఉంటాం, వెనకాల బోల్డ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. కొద్ది సమయం, ఇది మన సమయం, ఇట్ ఈస్ అవర్ టైం. సో దేవుని సన్నిధిలో నిత్య సుఖములు కలుగు కదా. అట్లాగా కంప్లీట్గా మనం రిలీజ్ చేసుకొని దేవుని సన్నిధిలో ఆత్మలో మనం సంతోషించగలిగితే ఇక్కడే వదిలేసి మనం సంతోషంగా అది నింపుకొని రీఫిల్ చేసుకొని దేవుని సంతోషంతో నింపుకొని దేవుని ప్రేమతో నింపుకొని మనం తిరిగి వెళ్ళగలం. అప్పుడు వెళ్ళగలిగితేనే మనం మళ్ళా పోరాటం ఉంటుంది, మళ్ళీ ఏంటంటే కత్తి దూయడానికి మనకి శక్తిమంతులుగా మనం ఉంటాం కదా. సంతోషంగా ఉందాం దేవుని. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాం, పేదవాడు వెళ్ళాడు, 2-3 వచ్చారు, నేను కథ మర్చిపోయాను. తర్వాత ఒక గొప్పవాడు వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్, పెద్ద గ్రాండ్ పార్టీ, దేవదూతలు, పెద్ద ఇంకా పేతురు గారు వాళ్ళందరూ వెళ్ళి వెల్కమ్ చేస్తున్నారంట. పెద్ద లేదు కథలో ఇందులో, కానీ మిమ్మల్ని ఏదో నవ్వుపించడానికి అయితే వెళ్ళి అందరూ వెల్కమ్ చేస్తుంటే ఈ పేదవాడికి కోపం వచ్చిందండి. నేను వచ్చినప్పుడు ఇంత గ్రాండ్ వెల్కమ్ లేదు, ఇంత ఫీస్టింగ్ లేదు, ఎందుకు అని అంటే ఏంటంటే సూది బెజ్జంలో ఒంటి దూడ సులభం కాదు, పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం అరుదు. కాబట్టి ఏదో అప్పుడప్పుడు నీలాంటి పేదవాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు బాబు, ఎప్పటికప్పుడు పరలోక రాజ్యంలోని ఇటువంటి ధనవంతులు మాత్రం అప్పుడప్పుడు నెలకోసారో 3 నెలలకో వస్తూ ఉంటారు. అప్పుడు మేము ఆ సంతోషాన్ని ఏం చేసుకుంటాం, పండగ చేసుకుంటూ ఉంటాం ఇంకా ఎక్కువ మందితోని. అని అంటే ధనము విస్తరించుట, కలిమి విస్తరించుట అది అందుకే అంటారు కదా. ఇదేం చేస్తూ ఉంటుందంట, నా ప్రాణమా తిను త్రాగు
సుఖించు. ధనం ఉంటే ఏం చేస్తామమ్మా? దేవుడు కనిపించడు, ఏమీ లేదు, నథింగ్ డూయింగ్. ఇంత ధనం ఉంటే మనకి కాలు మీద కాలు వేసుకొని 10 మంది చిటికేస్తే వచ్చి పిలిస్తే అప్పటి వరకు దేవుడు, దేవుని సన్నిధి, ప్రార్థన అవన్నీ పట్టుకునే వాళ్ళం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఇది వాక్యమే చెప్తుంది కదా. అందుకే ధనము కలిమి విస్తరించుట అది మనకి మేలు కాదు కదా. ఏదైతే మనం దేవుడు అవన్నీ దయచేయటకు కదా, ఆయన శక్తిమంతుడైన దేవుడు మనకి వాటన్నిటినీ మనము చూడండి. యవనస్తుడు వస్తూ ఉంటాడు, వచ్చిన తర్వాత సద్బోధకుడా అని పిలుస్తాడు, కానీ అసలు అధికమైన విస్తారమైన ఆస్తి ఉంది, అక్కడి వరకు వచ్చాడు, సద్బోధకుడా అని చెప్పి ప్రస్తావించాడు యేసయ్యని, కానీ ఆ బోధన అంగీకరించలేదు. అవన్నీ విడిచిపెట్టేసి నీ కలిగిన సమస్తాన్ని అమ్మి నువ్వు రానంటే ఏంటంట? వ్యసన పడిపోయాడు. అంటే అది అమ్మడానికి ఇష్టపడలేదు కదా, అదంతా అన్నీ చేస్తున్నాడు, కానీ అదొక్కటి విడిచిపెట్టి రాలేదు. గెహజీని చూడొచ్చు, ఏం చేశాడంట? ఆ కలిమి వెంతట ఏదైతే వద్దనుకున్నాడో, ఎలీషా ఏదైతే వద్దనుకున్నాడో, ఏలీ కన్నా ఎలీషా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎలీషా చేసిన దానికన్నా 2 అద్భుతాలు చేశాడు. అంత నమ్మకంగా గెహజీ ఎలీషా వద్ద ఉండున్నట్లయితే చరిత్రలో మిగిలిపోను. కానీ ఇంకొక రకంగా ఆయన దృష్టాంతం ఎట్లాగుంటా, ఆయన ఉన్నట్టుగా విశ్వాసులు ఉండకూడదని ఎట్లా పరిగెట్టాడంట? నేమాని వెనకాల పరిగెట్టి అది ఏదైతే వద్దనుకున్నాడో అది తెచ్చుకున్న తర్వాత ఏమైందంట? తరతరాలకు సరిపోయే కుష్టి కదా సంప్రాప్తమైపోయిందంట. అటు రీతిగా మనం బిలాం ఏం చేస్తాడంట? దుర్నీతి వలన కలిగిన ధనం కొరకు ఏంటంటే దాన్ని ప్రేమించాడు. ఎప్పుడన్నా దేని వెనకాలన్నా మనం పరిగెడుతున్నామంటే, దేన్నన్నా ఆశిస్తున్నామంటే ఈ లోకంలో దేని కొరకు అంటే, ఇప్పుడు ఆశ ఉండొచ్చు కదా. దేవుడు మనల్ని ఈ లోకంలో సంతృప్తి కలిగి అన్న వస్త్రములు కలిగి మనం సుఖంగా సౌఖ్యంగా ఉండాలని దేవుడు బిడ్డల కొరకు, తన బిడ్డల కొరకు ఎప్పుడు ఆశించే దేవుడు. ఇంకా దీవించాలని కదా, దీర్ఘాయుష్మంతులు చేయాలని దేవుడు ఎప్పుడు దీవించడానికి ఆశ కలిగిన దేవుడు. కానీ అది ఏమైపోద్దంట? ఆ ధనార్జన అది దురాశలోకి వెళ్ళిపోయి అన్యాయంగా సంపాదించడం కాకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని అంతా దొంగిలించి, ప్రార్థన సమయాన్ని కానీ వాక్య సమయాన్ని కానీ దాని అంటే చాలామంది సంఘానికి కొన్నిసార్లు ఎందుకు రాలేపారంటే ఆ టైంలో డ్యూటీలు ఉంటాయి, ఓటీ ఉంటాయి. అంటే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ నేను మాట్లాడలేదు, కానీ డబ్బు సంపాదన ఆ దినాన్న సండే మిగతాలు ఎవ్వరు రారు, కానీ సండే వెళ్తే ఏమవుతుందమ్మా? ఓటీ ఇస్తారు, ఎక్స్ట్రా ఇస్తారు. అట్టి రీతిగా కాకుండా అట్టి రీతిగా దేవుని కన్నా ధనము మనకు అధికం కాదంట. అక్కడ ఏంటంటే ధనము సంపాదించుకుంటే అది వ్యర్థం కాదు, కానీ అక్కడ ఏంటంటే చిన్నది, కానీ మనం ఏంటంటే అక్షయమైన బంగారము మనము సంపాదించుకోవాలంట. అక్కడ దొంగ ఏంటంటే దొంగలించడు, దానికి తుప్పు పట్టదు, చిమ్మెట పట్టదు అని ఉంటుంది దేవుని వాక్యం. అందుకే ఏంటంటే మనము 2 కాసులు వేసినా అంతమంది ధనవంతులు వేసినప్పటికీ ఆ కానుకను యేసయ్యకి ఎవరు గుర్తున్నారంట? 2 కాసులు వేసిన ఆ విధవరాలు గుర్తుపట్టాడనమాట. పాపాత్రులైన స్త్రీ ఏం చేసిందంటే యేసు పాదాలని దేని కొరకు దాచుకుంది? ఒక స్త్రీ వివాహం కొరకు దాని జీవిత కాలం అంతా అంత ఖరీదైన అత్తరు బుడ్డిని ఏం చేసిందంట? యేసయ్య పాదాల మీద చితగొట్టిందంట. చూసారా, ఆమె ఇప్పటికీ కూడా ఆయన భూస్థాపిత జరిగినప్పుడల్లా యేసయ్య ఎటువంటిది గనపరిచాడంటే, ఆమె చేసిన ఎట్లా గనపరిచాడంట? ఆమె ఎక్కడైతే భూస్థాపిత యేసయ్య కొరకు మాట్లాడుకుంటామో ఆమె పేరు ప్రస్తావనలోకి వస్తూనే ఉంటుంది కదా. మనం ఈ దినాన్ని ఏం చేస్తూ ఉంటాం? చాలామంది ధనం ఎట్లాగా ఆర్జించాలంటే దురాశ అనమాట. ఇంకా ఎక్కువ ఇల్లు కట్టేయాలి, పెళ్లి చేసేయాలి, ఇట్లాగా దేవుని సమయాన్ని దొంగిలించు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని అంతటినీ కూడా దాన్ని ఏం చేస్తా? మార్చేసే. మనల్ని ఆయన ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రుడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము ఆ ధనం కొరకు ఆయన్ని అమ్మివేస్తాం. ఇస్కరియోతు యూదా 34లో బంగారం కొరకు అమ్మివేస్తూ ఉంటాడు కదా. అట్లాగా మనం యేసయ్యని ఎందుకు అమ్మివేస్తున్నామో మనం చూసుకోవాలి. లోకంలో యేసయ్య మన సాక్ష్యాన్ని కోల్పోతున్నామా, మన మాటల్లో మనం కోల్పోతున్నామా, ఎక్కడ ఏ విషయాల్లోని ఆయన మనం తెలుసుకున్నాం అనుకున్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటూనే ఆయన అనేక సార్లు ఏం చేస్తున్నామంట?
ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలనుకుంటే మనం ఆయన్ని ఏం చేస్తున్నామంటే గాయపరుస్తూనే ఉన్నాం, ఆయన ఆయాసపరుస్తూనే ఉన్నాం. కానీ ఆయన గాయాలు రేపుతున్న వారంగా ఉన్ని ఆయన ఏం చేస్తున్నాం, ఈ లోకంలో ఆయన్ని మళ్ళా సిలువ వేస్తున్నాం, బాహాటంగా సిలువ వేసి ఆయన్ని అమ్మివేస్తూ ఉన్నాం. ఇప్పుడు ధనం వచ్చింది కదా, ధనం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇంకా ధనం వచ్చిన తర్వాత ఇంకేమవుతుంది, సోమర్తనము ఖచ్చితంగా వస్తుంది. అవునమ్మా, మనం చేసుకునే పని ఒక ఇద్దరు ముగ్గురికి పెట్టి మనం చేయించుకుంటున్నాం అంటే ఏమవుతుంది, సోమర్తనం వస్తుంది. సోమర్తనం వస్తే తర్వాత ఏమొస్తుంది, తిండిపోతనం వస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ శుకాశక్తి గల స్త్రీలారా ఏమవుతుంది, ఇక్కడ మనం చూసుకున్నాం కదా, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారంట. అంటే దేవుని స్థానంలోకి ఏంటంటే కొంచెం సుఖిద్దాం. సోమరులు ఏం చేస్తూ ఉంటారంట, ఇంకొంచెం ఎందాక నువ్వు నిద్రపోతావు, నువ్వు ఎప్పుడు లేచు సోమరి, నువ్వు ఎందాక నిద్రపోతావు, నువ్వు ఎప్పుడు లేస్తూ అని అంటూ ఉంటంట. సోమరైన వాడికి బద్ధకస్తుడు ఏం చేస్తాడంట, త్వరగా దరిద్రం వస్తుందంట, ఆయుధదారు వచ్చినట్లు కదా. అట్లాగా సోమరులకి ఏమొస్తూ ఉంటుందంట, మన పనులన్నీ వదిలేసి కదా, ప్రార్థన చేయకుండా దేవుడికి ఇచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ఆ ఖాళీ సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా, దేవుని సంఘంలో కనబడకుండా, సంఘం అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని అవకాశాలు ఉండి కదా రాలేని వారు అనేక మంది ఉంటారు కదా. సమయం ఉండి అవకాశం ఉండి రాలేని వారి కొరకు నేను మాట్లాడుతున్నాను కదా. ఆరోగ్యం ఉండి సమయం ఉండి రాలేని వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అట్లా కాదు, మనకు సమయం ఉంటున్నప్పుడే, ఇంకా కనుదృష్టి ఉన్నప్పుడే, ఇంకా శరీరంలో బలం ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడి సంఘంలో రావడానికి, ప్రార్థన చేయడానికి, అనేకరి కొరకు మనం విజ్ఞాపన చేయడానికి, లేదంటే సంఘంలో బలపడటానికి సమయాన్ని మనము సద్వినియోగపరచుకొని ఉండాలి. అప్పుడు ఎప్పుడు దేవుని కంటే సుఖం అంటే ఇంకొంచెం పడుకుందాం, ఇంకొంచెం అంటే ఎట్లా ఉంటుందంటే, సోమరి తడక మీద తలుపు ఎట్లాగా కదులుతుందో, తడకంటే అలా తలుపు ఉంది కదా, దానికి ఒక తలుపుకి ఆ చెక్కకి కలపడానికి ఏముంటుందమ్మా, ఒక హింజ్ ఉంటుంది, మెటల్ గడియ కాదమ్మా, ఇట్లాగా ఈ తలుపు ఇట్లా ఉంటే దాన్ని కలపడానికి ఒక డోర్కి ఉంటుంది కదా, దాన్ని డోర్ని కలపడానికి మీకు క్లియర్గా తడకంటే అది హింజ్, ఇంగ్లీష్లో హింజ్ అని ఉంటుంది. అంటే తలుపు ఎలాగా ఆ గోడ మీద ఇటు అటు తిరుగుతూ ఉంటుందంట, సోమరు ఎలా తిందో మంచం మీద ఇటు అటు సమయాన్ని నిద్ర పట్టదు. అలాగని దేవుని సన్నిధిలో లేదంటే మనకున్న సమయాన్ని కూడా విడిచిపెట్టకుండా ఏం చేస్తూ ఉంటారంటే, అటువంటి స్త్రీలు, సుఖాశక్తి గల స్త్రీలారా మీకు శ్రమ ఏముందంటమ్మా, మీకు శ్రమ. మనం ఏదో అనేసుకుంటున్నాం, బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నాం, కష్టపడి కట్టేసాం, ఈ సమయము కొంచెమన్నా నడుము వాల్చపోతే పర్వాలేదు, దేవుడికి తెలియదా నేను ఎంత కష్టపడ్డానో, ఉదయం లేసాను, శ్రమ పడ్డాను, చేశాను అని ఇవ్వాల్సిన సమయం మనకి ఇవ్వకపోతే దేవుడు ఖచ్చితంగా నమ్ముతాడు మనల్ని, ఆ తర్వాత రావాల్సింది వస్తుంది. మీరు నా ధర్మశాస్త్రాన్ని మీరు మర్చిపోయారు కాబట్టి నేను మిమ్మల్ని, మీ బిడ్డల్ని మర్చిపోతానని ఉంటుంది దేవుని వాక్యంలో కదా. మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు కదా, మీరు నా ధర్మశాస్త్రాన్ని, మీ కొరకు నేను రాయించిన ధర్మశాస్త్రాన్ని అన్యములుగా చూశారు. హోషేయ రాసిన గ్రంథంలో ఉంటుంది. మీరు అంటే స్ట్రేంజ్ అంటే అవి నిర్లక్ష్యపరిచినప్పుడు, దేవుడి విషయాలు కానీ, దేవునికి సంబంధించిన దేవుని కాబట్టి, ప్రార్థన కాబట్టి, ఏవైనా దేవుని సంఘంలో పనులైనప్పుడు, ఏవైనప్పటికీ దేవుడి విషయాలు ఏవైనప్పటికీ ఆసక్తి లేకుండా కదా మనము మాంజులం అయిపోతే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, ఎంత ప్రయాసం ఏమవుతుందంట, కుటుంబాల మీద శాపం తెచ్చే వారంగానే మనము ఉంటాం. చూడండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండకూడదు కదా. ఆ తర్వాత ఏంటంటే, తిండిపోతనం చాలాసార్లు ఏమనుకుంటారంట, అది ఒక పాపం కింద పరిగణించరు కదా. ఓవర్ ఈటింగ్ అంటే మనం చాలాసార్లు కిచెన్లోనే ఉండిపోతాం, ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏది వేస్ట్ అవ్వకూడదు, మనం ఏదో మిగిల్చేద్దామని చెప్పి ఏం చేస్తూ ఉంటారమ్మా. నేను కొంతమంది మదర్స్ని చూసాను, నాకు ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. వాళ్ళ అబ్బాయికిను తనకి కూడా ప్లేట్లో ఒకరు వేసేసుకొని, ఎందుకు అలాగే తింటున్నావు, ఇద్దరికి ఒకటే ప్లేట్ అనమా, 1 ప్లేట్ ఇద్దరికి కలిపేసి పెట్టేసా. తర్వాత ఎందుకు అందంటే, వాడు వదిలేస్తాడు కదా, అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం తినాలి. ఇంట్లో ఒక్కరు కొడుకుంటే పర్వాలేదు, 3-4 అత్తమామలు ఉంటాయటమ్మా, మొత్తం అది వేస్ట్ అవ్వకూడదు, మనం ఏదో కుటుంబాన్ని మిగిల్చేద్దామని అతి తెలివి, ఆ ప్రయాస ఏంటంటే మన శరీరంలోని ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ ఒక డస్ట్బిన్ లాగా అయిపోతారు. రేపు పొద్దున్న అదేమవుతూ ఉంటుందమ్మా అంటే, అది ఏంటంటే ఇన్నాళ్ళు మనం అనుదిన ఆహారం దయచేయమో అని దేవుణ్ణి అడుగుతాం. ఆ ఆశీర్వాదం ఇప్పుడు ఏమైపోతుందంటే అది మనకి శాపం అయిపోతుంటుంది, అదే పాపం అయిపోతూ ఉంటుందంట. తిని చనిపోయిన వాళ్ళు, తినక తిండి లేక చనిపోయిన వాళ్ళ కన్నా తిండి ఎక్కువేయి స్థూలకాయం వచ్చి
వచ్చి బరువు పెరిగిపోయి ఏంటంటే నేను ఇది అదే కొంతమంది స్థూలకాయం బరువు ఈ ఒబసిటీ ఏంటంటే వంశపారపంగా వస్తుంది, లేకుంటే ఆపరేషన్స్ వల్ల వస్తుంది, తిన్నా తినకపోయినా కొంతమంది శరీరతత్వం వస్తాయి. వాళ్ళందరూ మినహాయింపమ్మ, మెల్లి రాని ఎట్లా చెప్పిందని మీరు అనుకోకుండా క్లారిటీ. ఓకే, తిండి వల్ల మాత్రమే మీకు ఏంటంట బరువు పెరిగినట్లయితే అమ్మ మిగతా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ దేవుని వాక్యము క్లారిటీ ఉండాలి. తిండి వల్ల మాత్రమే మనకి గెయిన్ అయితే ఏం చేస్తుందంటే అది మనని మోకాలు వేయనివ్వదు కదా. మనం ఎంత చేసినా గంట చేయాల్సింది ఒక 10 నిమిషాలకే పావు గంటలు ఇట్లాగని మోకాలు వేయక కష్టపడి ఇటు నా ఎక్స్పీరియన్స్ అది. ఇట్లా ప్రయాసపడిపోయి పర్లేదు ప్రభా, నీకు తెలుసు ప్రభా నాకు ఎట్లాగుంది, నాకు సమయం ఎక్కువగా దేవుడి దగ్గర మనల్ని మనం సమర్థించి నాకు సమయం లేదని నీకు తెలుసు కదా, ఏదో పెద్ద నేనే పిఎం సీఎం లాగా అట్లాగా మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. అంటే అట్లాగా మనం నీవు తిండిపోతువు అయితే ఏంటంట నీ గొంతుకి కత్తి పెట్టుకోవాలంట. ఎక్కడ పెట్టాలంట? కత్తి పెట్టకపోతే కష్టం అంట కదా. మన భక్తి జీవితం అంతా తిండిదే. ఎప్పుడో బర్త్డేకో పెళ్ళికో ఏదైనా హాలిడేకో ఫెస్టివల్కో వెళ్తే తినడం మంచిదే, కానీ అదేదో వేస్ట్ అయిపోద్దని ఉన్నదేదో మనం మిగిల్చేద్దామని చెప్పేసి అది ఎవరికో అవసరంలో ఉన్నవారికి సర్వెంట్స్కి కానీ ఇవ్వకుండా అంతా తీసుకొని మనం పొట్టలో వేసేసుకుంటే ఏమవుతుందంటే అనవసరంగా మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటామో. అంత కాకుండా ఇంకేంటంటే అనేకమైన మనం ఏంటంటే డిజీజెస్ అంటే అనేకమైన రోగాలకి మన శరీరము నిలమయమైపోతుంది. అది దేవుని చిత్తం కాదు. మన శరీరము దేవునికి ఆలయమైనది. దీనితో కూడా మన శరీరంతో కూడా దేవుణ్ణి మహిమపరచవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇది దేవుడు మన నివాస యోగ్యంగా ఉంచడానికి కూడా మన ఆరోగ్యం పట్ల మన శ్రద్ధ తీసుకోవాలి. తినాల్సింది మనం తినాలి, ఎంత సమతుల్యమైన బ్యాలెన్స్ డైట్ తినాలి, పోషకాహారాలతో తినాలి. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే అందరూ తినిన తర్వాత మనం తింటూ ఉంటాం, అదే మన బాధ్యత. కానీ ఏంటంటే తినాలి, కష్టపడాలి, పని చేయాలి. తినకపోతే కష్టపడిపోతే ఇంట్లో పనులు ఎట్లా జరుగుతాయి? కాబట్టి తినాలి. కానీ ఏవి తినాలో, ఎంత మొత్తం తినాలో దాని బ్యాలెన్స్ డైట్లో మనం తిని దేవునికి మహిమార్థంగా దేవుని సేవలో వాడబడాలన్నా, లేదంటే మన కుటుంబానికి మన బిడ్డలకి అందుబాటులో ఉండి వారికి పనులన్నీ చేయాలంట మనం ఏంటంటే జ్ఞానం కలిగి మనం మన శరీరాన్ని చురుకుగా ఉండటానికి కదా. మనం దాని చెప్పచేతల్లోకి శరీరం ఎప్పుడు దాని మాట వినేటట్టు మన శరీరానికి పెట్టుకోకూడదు. లేదంటే ఒక 40 సంవత్సరాల కింద లేపేవారు, ఎత్తేవారు, కూర్చుని కదా అట్లాగా ఉండడానికి ప్రయాసపడకూడదు. ఎప్పుడు చురుకుగా ఉండుట బహు భాగ్యం అంట కదా. అట్లాగా నేను కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాను. ఈ దినాల్లో అయితే ప్రేమించి తల్లిదండ్రులను చూస్తున్నారు ప్రభా. ఈ రానున్న దినాల్లోని ఏంటంటే అంత అనురాగరహితులు అంట, ప్రేమ లేని వారు కదా. అటువంటి జనంలోకి వస్తున్నాం అంచె దినాల్లో. రేపు పొద్దున్న నా పిల్లలు ఎవరు చూస్తారో వారి మీద నేను ఆధారపడిపోతే వాళ్ళు ఎలా నన్ను తిట్టుకుంటారో. నా ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. ఓకే, వాళ్ళ మీద నేను ఆధారపడిపోతే వాళ్ళు ఎంత విసుక్కుంటారో, చిరాకు పడుతూ ఉంటారో ప్రభా. అటు విధంగా కాదు, ఎన్నాళ్ళు పరిగెట్టగలిగితే నీ సేవలో పరిగెత్తనివ్వండి ప్రభా, ప్రయాసపడనివ్వండి. ఆ తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికి భారం అయిపోకుండా ఉండేట్టుగా ఆ కృపను నాకు దయచి నా వ్యక్తిగతమైన ప్రార్థనమ్మ. ఎందుకంటే లేదంటే అట్లా ఎవరు చూస్తారమ్మా, మనం ఇంకొకరికి భారంగా ఉండని నా మనసు అయితే అది నా ఒపీనియన్. ఓకే, మళ్ళా క్లారిటీ. అటు రీతిగా మనం కూడా ఏం చేయాలంట, ఎప్పుడు ఇవన్నీ అడ్డంగా వచ్చేస్తాయంట అధికంగా తిన్నప్పుడు, లేదంటే దాని మీద ఆశ ఏం చేస్తాడంటే యాషవ్ ఏం చేస్తాడు, ఒక్క పూట కూటి కొరకు ఏంటంటే చేష్టత్వాన్ని వదిలేసుకున్నాడు. ఇంత చదివిన తర్వాత అనిపిస్తుంది ఒక్క పూట కూటి కొడుకి ఇంత దేవుణ్ణి వదిలిపెట్టేశాడని అంటే జరిగాయి, నిజం కదా. అట్లాగా మనం ఇవన్నీ ఎందుకు రాశాడంట, అట్లా వెళ్ళిపోకూడదని, అట్లా మన జీవితాలు ఉండకూడదని. అందుకే ఏం చేయాలంటే ఈ దినంన యేసయ్య పేతురుని అడుగుతుంటాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో ప్రభువా? 2 సార్లు అడుగుతాడమ్మా, 3 సార్లు ఒకసారి అడగచ్చు కదా. సమకూర్పులో 3 సార్లు ఏం చెప్పాడు, అంతవరకు ప్రభువుతో ఉన్నాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా. నీకు సిలువ నీకు వద్దు ప్రభువా అని చెప్పి నేను ఉంటాను అని చెప్పి మాట ఇచ్చిన తర్వాత 3 సార్లు నాకు ప్రభు ఎవరో తెలియదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంగుతాం. అప్పుడు దేవుడు అడుగుతూ ఉంటాడు, పేతురు ఫస్ట్ సీమోన్ అంటాడు, కానీ
పేతురు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. పాత జీవితంలోకి జీవిస్తున్నాము, ప్రేమిస్తున్నాము, దేవుని వెంబడిస్తున్నాము అని అనుకుంటూ కూడా మనలో ఏంటంటే ఆ పాత మాటలు, అలవాట్లు, చూపులు కదా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, దేవుడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా పక్కన పెట్టేసి ఆయన మన జీవితంలో వెలుపుడు పెట్టేసినట్లయితే దేవుడు ఎట్లా ప్రస్తావిస్తాడంట? పేతురు, ఇదేనా మన పేరు పెట్టుకుందాం కదా, నన్ను ప్రేమిస్తున్నావా? రెండోసారి అడుగుతుంటాడు. హీఈస్ నాట్ సాటిస్ఫైడ్. దేవుడు ఏంటంటే ఇంక దేవుడికి సమస్తం ఎరిగిన హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవుడు. అంతే అంటాడు కదా, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటుంటా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటుంటాడు. వ్యసన పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అంత ప్రేమించలేం, సంపూర్ణంగా ఇవ్వలేమంట. అందుకే ఏంటంటే ప్రేమించడానికి కూడా దేవుని సహాయమే కావాలి. ప్రభువా, నా పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నేను ప్రేమించాలంటే, అందరికంటే అన్నిటికంటే అత్యున్నతమైన స్థానాన్ని నీకు ఇవ్వాలంటే ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో ఏంటంటే, దేవుడు ఏంటో ఒక మాట ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ ఏంటంటే మన హృదయాల్లోని ప్రేమను కృమ్మరిస్తాడంట. ఎట్లా అంటే కృమ్మరించడం అంటే ఆకాశ తూములు తెరిస్తే ఎట్లా వానైతే కృమ్మరిస్తాడో అట్లా అంటే కొంచెం 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 కాదు. మన ప్రేమతో మనం ఎవరిని ప్రేమించలేము, ఎవరిని క్షమించలేము, ఎవరిని ఏమి అటువంటి ప్రేమతో మనం చూడలేం కదా. కొంచెం ఇవ్వడంటే ఒక గ్లాసు, ఒక బాటిల్తో, ఒక బిందుతో కాదు. కానీ దేవుడు ఎట్లా మన సహాయం చేస్తాడంటే పరిశుద్ధాత్మ మీద మనం అనుకున్నప్పుడు, ప్రభువా నాకు సహాయం చేయండి అంటే ప్రభువు అని మన హృదయంలోని దేవుని ప్రేమను కృమ్మరిస్తాడంటే అప్పుడే మనం దేవుణ్ణి ఏంటంటే మన మొదటి ప్రేమను ఇవ్వటానికి మనము ఇస్తాం. చాలాసార్లు ఏంటంటే ఆ దినాల్లో ఆదిమ సంఘంలోని ఏంటంటే కరువు, హింస, ఉపద్రవము ఇవన్నీ ఏంటంటే వాటిల్లోని ఆ భక్తులందరూ ఆక్రందన వారు ఏం చేసేవారు? ప్రభువా, పౌలు అంటూ ఉంటాడు కదా, కరువైనా, హింస అయినా, ఉపద్రవమైనా ఏంటంటే వాటి నుంచి నీ ప్రేమ నుంచి ఎడబాబు ఏది వద్దు ప్రభువా, అవేం ఉన్నప్పటికీ కూడా ఎడబాబు అంటే ఆ దినాల్లోని పాత ఆదిమ సంఘంలో అది దానికి ప్రతీక అంట. ఇప్పుడు ఏంటంటే కరువు రావసరం లేదు, ఖడ్గం రావసరం లేదు, ఉపద్రవం కదా. నయోమి అటు వెళ్ళిపోయిందంట మోయాబ్కి, కరువు రాగానే. అటువంటివి ఏం వద్దు, ఐశ్వర్యము, అభివృద్ధి, సుఖము, సౌఖ్యం ఉంటే చాలు ప్రభా. ఇప్పుడు మనకి సంఘాలకి ఏంటంటే క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అటువంటి భక్తుల జీవితాలు కాదు. కానీ మనకేంటంటే అవేం వద్దు, అవేం అవసరం లేదు, కొంచెం సుఖము, కొంచెం సౌఖ్యము, కొంచెం ఐశ్వర్యము, అభివృద్ధి వస్తే చాలు. అవి దేవుడి నుంచి మనం వెనక్కి తిరిగిపోయి యూటర్న్ కొట్టి మనం దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవడానికి ఇవన్నీ మన జీవితాల్లోనికి వచ్చేస్తూ ఉంటాయంట. ఇది నాన్న దేవుడు మనల్ని అడిగితే ఏం చేద్దాం కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అందరికంటే అన్నిటికంటే నన్ను ప్రేమిస్తున్నావు అంటే చెప్పగలవా? ఇది నాన్న మనం ఇది నాన్న అవును ప్రభువా, నేను మాట ఇస్తున్నాను, నువ్వే నా మొదటి ప్రేమని చెప్పాలి. ఎందుకంటే ఆయన 10,000లో అతి సుందరుడు కదా, ఆ ధవలవర్ణుడు, అతి కాంక్షణీయుడు కదా, రక్తవర్ణుడైన దేవుడు ఎట్లాగయ్యాడంట నీ కొరకు నా కొరకు. ఎందుకు మనం ప్రేమించాలంటే ఇంత ఎక్కువ డిమాండ్ చేయాలా, ఇంత నా పూర్ణ శక్తితో బలంతో చేయాలంటే చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎవ్వరూ చూడనొల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా కదా. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే అసలు భయం వేస్తుంది, బాధ వేస్తుంది, అసలు ఇంకేంటంటే మనం చూడలేం దాన్ని కంప్లీట్గా. అట్లాగుంటుంది. అది సినిమాలోని మెల్ గిబ్సన్ తీసినప్పుడు డైరెక్ట్ నేను అందులోని ఒక 10% మాత్రమే దేవుని ప్రేమను, సిలువ యాగాన్ని నేను చూపించగలిగాను, జస్ట్ అది పూర్తిది కాదు అని చెప్పి. అటువంటిది ఏంటంటే 10,000 మంది నీ ప్రియుడు, నా ప్రియుడు, మన రక్షకుడు ఎటువంటి వాడంటే అమ్మ 10,000 మంది ఉంటే ఆయన సౌందర్యం ఎట్లా కనబడుతుంది, కెన్ పిక్ హిమ్ అప్ అన్నట్టు ఉంటాలంట. అంతటి సౌందర్యము, అంతటి అందము. ఇప్పుడు ఏమయ్యాడంట, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన చూడనొల్లని వ్యసనాక్రాంతుడు. ఆయన దేహం అంతా గాయములు కదమ్మా, ఆయన దేహము దున్నబడింది, చేల్చబడింది కదా. అటువంటి ప్రేమ దేవుడు మన కొరకు ఆయన చూపించాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రేమ అంటే ఏంటో మన ఈ లోకానికి రుజువు చేసింది ఆయన ప్రేమ. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము మనం. ఈ దినాన తీర్మానం చేసుకోవాలి, ప్రవ్వా నా మొదటి ప్రేమ నీకు ఇవ్వదలుచుకున్నాను ప్రవ్వా అని చెప్పి మాట ఇద్దాం. మాట ఇచ్చి అందులో మనం నిలిచి ఉండడానికి ప్రయాసపడి దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో అనేక మార్లు ప్రభువా మేము ప్రేమించే విషయంలో ప్రభువా మేము
అనేక మార్లు ప్రవ్వా మేము తప్పిపోయి ఉన్నాం ప్రవ్వా. నీకు చెందవలసిన ప్రేమను ప్రవ్వా అనేక మార్లు ప్రవ్వా మా భర్తలకి నాయన, మా వ్యసనాలకి, మా సుఖముల కొరకు ప్రవ్వా నాయన దాన్ని అమ్మివేసి ఉంటుండగా ప్రవ్వా ఈ సాయంకాల సమయం నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రవ్వా. నాయన నిన్ను ప్రేమిస్తున్నాము అని అనేదానికన్నా ప్రవ్వా మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన నిన్ను ప్రేమించుటకు ప్రవ్వా, నాయన అధికముగా ప్రేమించుటకు ప్రవ్వా, నాయన నీ కొరకు ప్రయాసపడుటకు ప్రభు, ఆ ప్రేమలో మీరు నిలిచి ఉండులాగున ప్రవ్వా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ప్రేమలో ఎటువంటి భయము ఉండదని నాయన వాక్యం సెలవుని ఇచ్చి ఉండగా ప్రవ్వా నాయన సంపూర్ణమైన ప్రేమలో ప్రవ్వా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఆ ప్రేమలో నాయన మిమ్మల్ని ఎదుగులాగున మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మిక్కటంగా ప్రవ్వా నిన్ను ప్రేమించుటకు నాయన మా జీవితాల్లో కరువులైనను ఖడ్గములు అయితే కాదు కానీ ప్రవ్వా నాయన అది ఏదైనప్పటికీ ప్రవ్వా దాన్ని నాయన అది అడ్డుగా ఉండకుండా ప్రవ్వా మీరు తొలగించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన మేము ధనవంతులం అనుకుంటున్నామేమో ప్రవ్వా, మేము సమృద్ధి గలవారమే అని అనుకుంటున్నామేమో ప్రవ్వా, నాయన మేము బాగుగా ఉన్నామేమో అని తలుస్తున్నాం. కానీ ప్రవ్వా నాయన మేము నిర్జీవన స్థితిలో ఉన్నామని ప్రవ్వా, మేము చల్లారిపోయిన స్థితిలో ఉన్నామని ప్రవ్వా మేము గ్రహించటకు నాయన మా కన్నులు తెరవ చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన నీ కొరకు మేము జీవించటకు ప్రవ్వా నాయన ఎల్కానా వంటి భర్తలు ఉన్నప్పటికీ ప్రవ్వా ఈ దినాన నన్ను అనేకమైన స్త్రీలు ప్రవ్వా నాయన ప్రాణం కన్నా ప్రేమించే భర్తలు ఉన్నప్పటికీ ప్రవ్వా మా మొదటి ప్రేమ నీకే అని చెప్పుటకు మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. యాకోబు వంటి ద్వేషించే భర్తలు ఉన్నప్పటికీ ప్రవ్వా నాయన భర్త ప్రేమల కొరకు నాయన బిడ్డల ప్రేమల కొరకు నాయన పరితపించేవారు, పరితపించే స్త్రీలు నాయన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నప్పటికీ ప్రవ్వా నాయన సమస్తము ఇచ్చిన దేవుడు నీవు కదా ప్రవ్వా. నిన్ను ప్రేమించుటకు నాయన సిలువలో నీ కొరకు నాయన బలియాగమైన నిన్ను చూచుటకు నాయన మీరు సహాయం దయచేయండి. మా మొదటి ప్రేమ మా సుప్రీం లవ్ లార్డ్ ఆయన అన్ని ప్రేమలకి మించిన ప్రేమతో నిన్ను ప్రేమించలాగున ప్రవ్వా బలహీనులమై ఉంటుండగానే నువ్వు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా ప్రవ్వా. నాయన నిన్ను ప్రేమించుటకు ప్రవ్వా మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన అత్యధికముగా నాయన నిన్ను ప్రేమించలాగున నాయన మీరు కార్యం జరిగించి మీరే మహిమ గంత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగు, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.